మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సారు మాటలు భాగవతాలు ఆడినప్పుడు బుడ్డన్ ఖాన్ మాటలు ఉంటాయి చూడుండ్రి. డిట్టో మక్కికి మక్కి సేమ్ టు సేమ్ అచ్చం అట్లనే ఉన్నాయట. అగో మా కేసీఆర్ సార్ కొడుకు మస్తు మాట్లాడతాడని కార్యకర్తలు చేతులు బెత్తట్టు సప్పట్లు కొడుతుంటే బుడ్డన్ ఖాన్ మాటలని ఎవరన్నారే బాలన్న అంటారా ఇనుండ్రి. అయ్యా అద్దంకి గారు, కేటీఆర్ సార్ ఎట్లా మాట్లాడతాడు? టీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు చూస్తే ఈరోజు బుడ్డరఖాన్ గుర్తొస్తాడు. ఇన్నరా బుడ్రఖాన్ అంటే ఇప్పటి వాళ్ళకంతా ఎక్కువ మందికి తెలియదు కానీ వెనకడే భాగవతాలు చూసిన ప్రతి ఒక్కరికి ఎరికే. అట్లా మాట్లాడుతున్నట్టు ఎట్లా అనిపించిందో అది కూడా అద్దంకి సారే చెప్తుండు ఇనుండ్రి. కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ అక్రమంగా పెట్టిన కేసును బూచిగా చూసుకొని ఒక ఎర్రిపప్పలాగా ఇలా బీజేపీ వాళ్ళ కంటే ముందు నువ్వే మాట్లాడుతున్నావు. ఇది కాదా సాక్ష్యం? ఇట్లెందుకన్నాడంటే బీజేపీ వాళ్ళు కావాలని కాంగ్రెస్ పెద్దల మీద అక్రమ కేసులు పెడితే ఇట్లా అనిపించిందట. అయ్యా అద్దంకి గారు, కమలం పువ్వు పార్టీ వాళ్ళు కారు పార్టీ వాళ్ళు మనం దోస్తులము చెట్టు మీద కోతులం అన్నట్టు ఉంటే మరి మీ కాంగ్రెస్ వాళ్ళు ఎట్లుంటారు సారు? మీరేమంతాల సార్ కాన్ నుంచి మీ కాంగ్రెస్ లీడర్ల దాకా మీ లీడర్ల మాటలు కూడా ఎవల మాటల లెక్క ఉంటాయో అది కూడా మీరే చెప్తే ఇంకా మంచిగా ఉంటది. ముఖ్యమైన ముచ్చట ఏంటంటే మీ ముఖ్యమంత్రి రేవంతాల సారు మాటలు మాత్రము బాతాల పోషెట్టిని మించి ఉంటాయి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.